చిత్తూరు జిల్లాలో ఎక్కువ శాతం రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని డీసీసీబీ చైర్మన్ రాజశేఖర రెడ్డి తెలిపారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ రైతాంగ అభివృద్ధి కోసం తోడ్పాటు అందిస్తామని డీసీసీబీ చైర్మన్ తెలిపారు. రైతుల సంక్షేమ ప్రధాన ధ్యేయంగా కృషి చేస్తానంటున్న డీసీసీబీ రాజశేఖర రెడ్డితో మా కరెస్పాండెంట్ రవివర్మ ఫేస్ టు ఫేస్. చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా డీసీసీబీ చైర్మన్గా అమాస రాజశేఖర రెడ్డి గారిని ప్రకటించిన నేపథ్యంలో గతంలో డీసీసీబీ చైర్మన్గా పనిచేస్తూ రైతుల సంక్షేమానికి జిల్లా అంతటా కృషి చేసిన వ్యక్తికి మరోమారు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించి ఇటీవలే ప్రకటించినటువంటి లిస్టులో సైతం డీసీసీబీ చైర్మన్గా అమాస రాజశేఖర రెడ్డిని ప్రకటిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలోనే రైతుల్లో జిల్లాలోని రైతాంగంలో ఒక ఆశ అనేది చిగురించింది. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి అతనికే ప్రాధాన్యత కల్పించడం పట్ల ప్రజలు హర్షాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సార్ గుడ్ మార్నింగ్. ఇవాళ మరోమారు డీసీసీబీ చైర్మన్గా రావడాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? మళ్ళా ఒక పెద్ద బాధ్యత నా మీద మోపడమని అనిపిస్తుంది. ఒక రకమైన బలమైన నమ్మకము మా నాయకుడికి నా మీద ఉందని ఆయన చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఇంత నమ్మకం పెట్టి నేను చేయగలను ఒక నమ్మకం ఆయనలో ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఖచ్చితంగా బాధ్యతను తీసుకొని ముందరికి పోవాలనుకుంటున్నాను. సార్, ఇదివరలో 2 పర్యాలు మీరు పనిచేశారు. ఆ అనుభవం ఇప్పుడున్న 3వ పర్యానికి ఏ విధంగా తోడ్పాటు అందిస్తుందని భావించవచ్చు? ఇది వరకు కథ వేరు, ట్రెండ్ మారుతూ ఉంటుంది. రైతులకు కావాల్సిన నీడ్స్ మారుతుంటాయి, బ్యాంక్ అవసరాలు మారుతుంటాయి, రాజకీయ పరిశ్రమ పనులు అన్నీ మారుతుంటాయి. సో సిచ్యువేషన్ బట్టి ఆ స్థానం నుంచి మన చుట్టుపక్కల ప్రజలకు, నా పార్టీకి, మా నాయకుడికి ఏ విధంగా మంచి పేరు తేగలుగుతామనే దాన్ని మనం బేరీజ్ వేసుకొని ముందరికి పోవాల్సి వస్తుంది. ప్రధానంగా అంటే రైతులందరూ కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటారు. జిల్లా మన ప్రధానమైన జిల్లా. ఈ జిల్లాలో రైతులకు ఒకవైపు సాగునీటి సదుపాయం తక్కువగా ఉంది. ఇలాంటి టైంలో మీరు ఏ విధంగా వాళ్ళకి తోడ్పాటు అందించి ఆర్థిక తోడ్పాటు భరోసాను కల్పించేందుకు, ఆర్థికంగా రైతులు పురోభివృద్ధి చెందేందుకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఏంటి సార్? బేసిక్గా మన దేశంలో నబార్డు, ఆర్బీఐ, నాప్స్కాను, అగ్రికల్చర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, స్టేట్ అగ్రికల్చర్ బోర్డ్స్, స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, రాష్ట్ర గవర్నమెంట్ రకరకాలైన సబ్సిడీస్ కానీ ప్రోత్సాహాలు కానీ చేస్తున్నారు. దాన్ని సాధ్యమైనందుకు మనకు అవగాహన కల్పించుకొని మండలంలో కూడా 2-3 ప్రాంతాలకు డిఫరెంట్ రైతులకు వేరే అవసరాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా బేరీ చేసుకొని ఏ పథకము ఏ రైతుకు, ఏ మండలం రైతుకు, ఏ ఊరి రైతుకు ఉపయోగపడుతుంది జాగ్రత్తగా మనం లిస్ట్అవుట్ చేసుకుని వాళ్ళకు అందే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించి అందే విధంగా చేయగలిగితే చాలా మేలు జరుగుతుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం, తాపత్రయం సరైన రైతుకు సరైన టైంలో అతనికి అవగాహన తీసుకోలేకపోతున్నాడనే ఒక బాధ ఉంది. దాన్ని మనం కల్పించాలా. తద్వారా బ్యాంకింగ్ ద్వారా కూడా సరైన ఆర్థిక సాయం అందించుకుంటూ ముందుకు తీసుకొని పోవాలి. సార్, జిల్లాలో ప్రధానంగా మామిడి రైతులు ఉన్నారు. మామిడి పంట దేశవ్యాప్తంగా ప్రాధాన్యత కల్పించింది. అలాగే టమాటా పంట దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఉంది. మరోవైపు చూస్తుంటే ఎక్కడా లేనట్టుగా బెల్లం సాగు విధానం మన జిల్లాలోనే ఎక్కువగా ఉంది. వీటి ప్రాధాన్యత రాను కొరవడుతుంది. బెల్లం సాగు ప్రాధాన్యత కొరవడుతుంది. ఆ రైతులకు ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తారు? మామిడి సాగు రైతులకు ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది? ప్రధానంగా టమాటా రైతు అంటే గిట్టుబాటు ధర కలగడం లేదు. వాటికి బ్యాంక్ పరంగా, డీసీసీబీ పరంగా ఎలాంటి భరోసా ఉంటుందని భావించవచ్చు? చాలా మంచి ప్రశ్న. ప్రతిసారి రైతు పాపం నీళ్ళు లేకనో లేకపోతే వాతావరణం సహకరించుకనో ఒకసారి మార్చి ఒకసారి లేకపోతే 2 సార్లు దెబ్బతిని 3వ సారి ఎంతో కొంత విసిగిపోకుండా నష్టం కంటిన్యూగా వస్తూ ఉన్నా కూడా తన ప్రొఫెషన్ అంటే వ్యవసాయాన్ని ఇచ్చిపెట్టుకుని పోరాటం చేస్తున్నాడు. ఎక్కడ నష్టపోతున్నాడు రైతు? నాకు తెలిసినంతవరకు మార్కెటింగ్. ఈరోజు మామిడికాయ రైతు తోట దగ్గర కేజీ 20 రూపాయలు మంచి బేనిష్ ఎత్తుకుని కేజీ 20కి ఇస్తాడు. నీకు మెడ్రాస్లో కేజీ 200 రూపాయలు, అదే ఎక్స్పోర్ట్లో పోతే 300 రూపాయలు, 400 రూపాయలు. సో వ్యాపార పరంగా ఉన్న రైతుల మీద ఆధారపడి అందరూ బాగుపడతారు. వ్యాపార పరంగా రైతు బాగుపడలేకపోతున్నాడు. కాబట్టి ముఖ్యంగా టమాటో అయితే చాలా దెబ్బ. ఒక్కోసారి 2 రూపాయలు, ఒక్కోసారి 200 రూపాయలు. సో దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ అయిన నేను ఇంతకుముందు చైర్మన్ అప్పుడు నేను టమాటా పల్ప్ కోఆపరేటివ్ని తేవాలని అప్పుడు పెద్దలకంతా విన్నవించినాను. ఏడాయా పెడతారు, మళ్ళీ దాన్ని అది చేస్తే ఏదో కొంచెం మంచిగానే చెడ్డగా జరగలేకపోయింది. ఇప్పుడు ఆ విధంగా
బాబు గారు ఖచ్చితంగా ఆయన మైండ్ దాని మీద ఉంది. అలాంటి కార్యక్రమాలు చేయాలని చేస్తారు. ఖచ్చితంగా ఎండ్ పర్సన్ అంటే రైతుకు, కన్జ్యూమర్ పర్సన్ అంటే తినేవాడికి మధ్యలో ఆ దూరాన్ని తగ్గించి, కొనేవాడేమో డబ్బు ఎక్కువ ఇస్తాడు, పండించడం తక్కువ తీసుకుంటాడు. ఆ మధ్య దూరాన్ని తగ్గించి పండించిన వాడికి ఎక్కువ మేలు జరిగే విధంగా, తినేవాడికి సరైన ప్రోడక్ట్ దొరికే విధంగా చేయాలా. మామిడి రైతుకు అదే పరిస్థితి, 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒకసారి కాస్తున్నాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసి ఆ డ్యూరేషన్ తగ్గిపెట్టుగా వాళ్ళకి కావాల్సిన కొత్త రకమైన కార్యక్రమాలు చేసేందుకు, దానికి కావాల్సిన ఆర్థిక సహాయం అన్నీ కూడా ఊరికి ఆర్థిక సహాయం మాత్రమే అనుకోకుండా దీన్ని కరెక్ట్గా వాళ్ళకి లెండ్ చేసే విధంగా, వాళ్ళు కరెక్ట్గా దాన్ని ఖర్చు పెట్టే విధంగా మనం ప్రోత్సహించే విధంగా ప్రయత్నం చేస్తాము. అంటే షుగర్ క్యాన్ ఉన్నటువంటి జిల్లాలో, మన జిల్లాలో చెరుకు రైతులకి ప్రాధాన్యత తగ్గుతూ ఉంది, గిట్టుబాటు ధర లేదు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయే, ఇతర రాష్ట్రాలు కూడా, తమిళనాడు రాష్ట్రానికి కూడా తరలించే, అక్కడ క్రషింగ్కి పంపించడం వల్ల ఇక్కడ గిట్టుబాటు ధర లేదు అనేసి అంటున్నారు. మరోవైపు బెల్లం రైతులైతే అసలు ప్రాధాన్యత లేకుండా పోతుంది. దీన్ని ఎలా బేరీజ్ చేసుకుని ఎలా ప్రాధాన్యత కల్పిస్తారు? దురదృష్టకరం ఏమంటే మన జిల్లాలో ఉన్న 2 అతి పెద్ద సహకార షుగర్ ఫ్యాక్టరీలు, చక్కెర ఫ్యాక్టరీలు మూతబడిపోవడం చాలా బాధాకరమైన విషయం. అది షుగర్ కేన్ చెరకు రైతుకు శరాఘాతం అది. కానీ ఏం చేయడం, ఆర్థికంగా అవి నష్టపోవడం వల్ల జరిగిన విషయం ఇది. అప్పటికే నేను గత 15 సంవత్సరాల చేరబడి చాలా వరకు మళ్ళీ రివైవ్ చేయించడము, ముఖ్యమంత్రులతో మాడి రిక్వెస్ట్ చేసి దాని నష్టాలు పూడ్చి మేము కూడా ఎక్కువగా ఆప్కాప్ ద్వారా ఫైనాన్స్ చేసి జరపడం జరిగింది. కానీ అయినప్పటికీ నష్టాల్లో వెళ్ళిపోయినాయి ఇవి. ఇప్పుడు ఇంకొకసారి నా శక్తి సరిపోలేదు, ముఖ్యమంత్రి గారిని దీని ఒక సరైన ప్రాతిపదికను తీసుకొని ఒక ప్లాన్ తయారు చేసి వారి దృష్టికి తీసుకోకపోతే వారు అనుకుంటే చాలా గొప్పగా చేయగలుగుతారు. అవి వస్తే ఖచ్చితంగా మళ్ళా పూర్వవైభవం చెరుకు రైతుకు వస్తుంది నా నమ్మకం. ఒకవేళ అలా కాకుండా ఫ్యాక్టరీలు కొత్తగా పెట్టలేకపోయినా, ఉన్న వాటిని రివైవల్ చేయకపోయినా, చెరుకు రైతు ధర గవర్నమెంట్ పర్చేస్ చేసి దాన్ని సరైన మార్గంలో ఎక్స్పోర్ట్ చేయడమా లేకపోతే వేరే ఫ్యాక్టరీకి పంపించడమా అని చేయడానికి ఒక సిస్టమ్ తయారు చేయగలిగితే ఖచ్చితంగా మళ్ళీ మన జిల్లాలో చెరుకు రైతు బాగుపడే అవకాశాలు ఉన్నాయి. భరోసా అంటే రైతాంగానికి ఎలాంటి భరోసా కల్పించబోతారు మీరు? ఒకటి, ఇంతకుముందు 15 సంవత్సరాలు నన్ను చూశారు. నేను ఒక్కడనే ఏదో చేసేస్తాను అనే గొప్పవాడిని కాదు. ఏదో చంద్రుకు ఒక నూలు పోగొన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఆశయాలకు ఒక నూలు పోగలాగా పనిచేయాలని ఒక తాపత్రయంతో ముందుకు పోతున్నాం కాబట్టి నమ్ముతారు. ముఖ్యంగా ఆయన నమ్మారు కాబట్టి ఆయన ఇంత గొప్ప మెజార్టీ చేశారు. ఆయన నన్ను పెట్టాడు కాబట్టి, ఆయన ఆశీర్వాదంతో నేను ముందుకు పోతున్నాను కాబట్టి ఖచ్చితంగా నన్ను కూడా నమ్ముతారు. చేతనంత వరకు చట్టరీత్యా కానీ నేరుగా మానవతా దృక్పథం కానీ చేయగలిగిన కార్యక్రమాలు చేద్దాం ఉంటాను. రైతాంగానికి భరోసా కల్పించడమే కాకుండా తమ బ్యాంకు ద్వారా, తమ డిసిసిబి బ్యాంకు ద్వారా రైతులకు అన్ని విధాల తోడ్పాటును అందిస్తూ రైతుల ఆర్థిక పరిపుష్టికి అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పేసి చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి గారు స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా రైతాంగ ఆశయాలు నెరవేరుస్తే ఏమో చూద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి.